నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో మంచు చర్యల బీభత్సం, 6 మృతి. ఇకపై రాజధాని అమరావతికి ఇబ్బందులు ఉండవు. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు హామీ. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం, 3 మృతి. విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఉద్ఘాటన. వేడుకగా సీతారాముల కళ్యాణం, రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. ప్రజా రాజధాని అమరావతి అని తీర్మానం ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై రాజధాని అమరావతికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. శాతవాహనులు అమరావతి నుంచే పాలన సాగించారని గుర్తు చేశారు. ఆ కాలం నాటి అమరావతి విశేషాలను బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని ముఖ్యమంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under: A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ కారు ఢీకొనడంతో 3 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలోని బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఈ ఘటన జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని వేగానికి కారు బస్సు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భర్త శ్రీధర్రావు, భార్య లక్ష్మి, 4 ఏళ్ల చిన్నారి ఆద్విక ఉన్నారు. వీరు వరంగల్కు చెందిన వారిగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలు ఊరేగింపు ఘనంగా జరిగింది. టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమైన ఈ వైభవోత్సవం కోదండ రామస్వామి ఆలయం వరకు భక్తుల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగింది. పారంపర్య వాద్య గోష్ఠులు, మంగళ వాయిద్యాల నాదాల మధ్య ముత్యాల తలంబ్రాలను ప్రత్యేకంగా అలంకరించిన పాత్రలో తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో టీటీడీ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొని వేద మంత్రాల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. మార్గమంతా భక్తులు భారీగా తరలివచ్చి తలంబ్రాలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఉపయోగించే ఈ ముత్యాల తలంబ్రాలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అర్చకులు తెలిపారు. కోదండ రామస్వామి ఆలయానికి చేరుకున్న అనంతరం సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ముత్యాల తలంబ్రాల ఊరేగింపు భక్తులను ఆకట్టుకుని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. శ్రీరామనవమి పండుగ పర్వదినం సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తజనం భక్తి పారవస్యంతో పులికించిపోయారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పండుగ పర్వదినం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా జరిగింది. దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం ఆలయ ఉప ప్రధానార్చకులు పరవస్తు శ్రీనివాస పట్టాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితుల మధ్య అమ్మవార్లకు శాస్త్రవేత్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అలాగే సాంప్రదాయబద్ధంగా వధూవరులు ఇరు వంశాల గోత్రనామాలను పఠించి స్వామివారికి పాద ప్రచారణ చేశారు. మహాసంకల్పం అనంతరం జీలకర్ర బెల్లం సీతారాముల శిరస్సుపై ఉంచి మంగళ వాయిద్యాల వేద పండితులు మంత్రోచ్చారణలు మారుమ్రోగుతుండగా భక్తులు పారవస్యంతో మునిగి తేలుతుండగా ఉదయం 11:47 నుండి 12:56 మధ్య అభిజిత్ లగ్నమందు అమ్మవారి మెడలో శ్రీరామచంద్రమూర్తి మాంగళ్య ధారణ చేశారు. అనంతరం వధూవరులిరువురు ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. ఈ సందర్భంగా కనువిందుగా ఎదుర్కోలు నిర్వహించారు. కళ్యాణోత్సవం పూర్తయిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచల కిషోర్, చైర్మన్ వి మణినాయుడు దంపతులు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా రాత్రి శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన కోదండరాముడు హనుమంత వాహనంపై కాణిపాకం పురవీధిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. శ్రీరామనవమి పండుగ పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతా లక్ష్మణ సమేతుడైన కోదండరాముడు హనుమంత వాహనంపై కాణిపాకం గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే రాత్రి స్వామి అమ్మవార్లకు హనుమంత వాహన సేవను అత్యంత ఘనంగా నిర్వహించారు. అలాగే రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయంలోని అలంకార మండపంలో ఉంచి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పరవస్తు శ్రీనివాస భట్టాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, స్థానాచార్యులు పనిస్వామి, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. మోహన్ బాబు కళాశాలలో జరుగుతున్న అవినీతిపై కిడ్నాపర్లైన మోహన్ బాబు, మంచు విష్ణుపై పోలీసులు, అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై అఖిలపక్ష నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము గతంలో కూడా ప్రకటించాం, గంజాయి బ్యాచ్లు కానీ వీటన్నిటినీ ఈ రాజకీయ పార్టీలో ప్రోత్సహించకుండా ఆ రాజకీయ పార్టీలో బహిష్కరించండి, బయట పెట్టండి అని చెప్పాం. ఈరోజు ఇటువంటి విద్యార్థుల్ని, ముక్కుపచ్చలారి విద్యార్థుల్ని కిడ్నాప్ చేసిన మోహన్ బాబు పోయి అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోయి సత్కరించడం, సన్మానాలు చేయడం, ప్రతిపక్ష వాళ్ళు పోయి ఆలింగనం చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నేరాలకి వీళ్ళు కూడా దారులు వేస్తున్నారని మనం స్పష్టంగా తెలుస్తాం.
వీళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నట్టు కారకులు అవుతా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అందువల్ల ఈ నేరాలు చేయడంలో నేరాలు ఒక పెట్టింది పేరులాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ పెద్దలు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. నేరస్తుడు ఏమాత్రం పశ్చాత్తాపడాలంటే మీరు దూరం పట్టకుండా వాళ్ళని దూరం పెట్టకుండా ఇది సాధ్యం అవుతుందని అడుగుతున్నాం. 26 మంది మీద నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. ఆ కిడ్నాప్ చేసినటువంటి వాహనాలన్నింటినీ సీజ్ చేశారు. ఈ రోజుకి పోలీస్ స్టేషన్లో వాటన్నిటిని పెట్టున్నారు. 13 మందిని పిఆర్ఓ సతీష్, ఇంకొక 12 మందిని, మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక రిమాండ్లో ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళంతా రిమాండ్లో ఉన్నారు. బెయిల్ రాల, 4గురికి వచ్చిందంట బెయిల్. మిగిలిన వాళ్ళు అత్యధికులు దాంట్లో ఉన్నారు ఈ రోజుకి. ఇంకొక 13 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ 13 మందిలో మోహన్ బాబు గారు, అదే మాదిరి ఆయన కుమారుడు మంచు విష్ణు గారు, ఇద్దరు A2 A3గా ఉన్నారు. A1గా ఉన్నటువంటి సతీష్ని ఆ రోజే అరెస్ట్ చేశారు సాయంత్రానికి. ఈ ప్రభుత్వం తరఫున ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందనంటే, ఈ మోహన్ బాబు గారు కిడ్నాప్కు పాల్పడినటువంటి సతీష్ ఆయన అనుచరులకి ఆయన సెల్ ఫోన్ ద్వారా మెసేజ్లు పంపడం, ఫోన్ల ద్వారా మాట్లాడడం, ఈయన కనుసన్నల్లో ఈ కిడ్నాప్ జరిగింది అని చెప్పి హైకోర్టుకు వివరించింది. స్క్వాష్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికి కన్విన్స్ అయ్యి హైకోర్టు స్క్వాష్ పిటిషన్ కొట్టేసింది. బెయిల్ను కూడా ఇవ్వలేదు, రద్దు చేసింది. మీరు పోయి తిరుపతి కోర్టులో లొంగిపోండి అని చెప్పింది. ఈ రోజు దాకా మోహన్ బాబు లొంగిపోకపోగా అదే రోజు తిరుపతికి వచ్చినటువంటి మోహన్ బాబు తన మిత్రుడు రజనీకాంత్ దగ్గర ఆయన రక్షణ పొందాడు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. మోహన్ బాబు రంగంపేటలో ఉన్నటువంటి కాలేజీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్లో వేలాది మంది విద్యార్థులు అక్కడ భోజనం చేస్తారు, అక్కడ డబ్బులు కడతారు. అది కాకుండా ప్రతి విద్యార్థి కూడా మోహన్ బాబుకి 20,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థి చెల్లించాలి. ఇది రౌడీ మామూలు అనాలనా, లేకపోతే దౌర్జన్యంతో కూడుకున్నటువంటి వసూళ్ళు అని చెప్పాలా? ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు అక్కడ ఎవరు ఏ చిన్న బిడ్డను కదిలిచ్చినా చెప్తారు. ఆయన మోహన్ బాబు బర్త్డేలకు ఆయన ఫంక్షన్లకు మొత్తం కూడా విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసి ఆయన ఫ్లెక్సీలు కానీ అంగాలు ఆర్భాటాలు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి యూనివర్సిటీని ఎందుకు రద్దు చేయకూడదు అనేది ఈవేళ మన ముందున్నటువంటి ప్రశ్న. శ్రీరామనవమి సందర్భంగా ఆకువీడిలో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణమరాజు శ్రీరామ భక్తులపైన జరిగిన దాడిని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. మారణాయుధాలతో కర్రకి మేకులు కొట్టి, మిత్రులారా, కర్రకి మేకులు కొట్టి దాంతో దాడి చేశారు. అంటే ఇది ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనటువంటి దాడి. గత 15 రోజుల ముందు త్రిపులార్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు దుర్మార్గులు వారిని అడ్డుకొని ఇక్కడ గుడి కట్టకూడదు అని చెప్పి హుకుం జారీ చేశారు. ఎవరయ్యా మీరు హుకుం జారీ చేసేదానికి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ రామాలయాన్ని నిర్మిస్తాము, పునర్నిర్మిస్తాము, అంటే శిథిలావస్థకు చేరిపోయినటువంటి రామాలయాన్ని అక్కడ తిరిగి నిర్మిస్తాము. ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి హెచ్చరిస్తున్నా, మీకు ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. ఆకువీడిని మరో అయోధ్యగా చేయాలనుకుంటున్నారా? అరాచకంగా, అంటే ఒక సినిమా సెట్టింగ్ ఎలా వేస్తారో, కత్తులు, రాడ్లు, శీల తెలుసు కదా, శీలలు, అలాగే ఆ రంపాలు, వీటిని అన్నిటినీ ఏర్పరచుకొని కరెక్ట్గా ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి పూలమాస వేసిన 5-3 నిమిషాల్లో చంపేండ్రా వీళ్ళని అని జనాల్లోంచి బయటికి వచ్చి వాళ్ళందరి మీద పడి అత్యధిక శాతం జనసేన సైనికులు వాళ్ళ నాయకులు గాయపడడం జరిగింది. 3 అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మిగిలిన అందరికీ కూడా తీవ్రమైన గాయాలు జరిగినాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రధానమైన ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్ గారు ఉన్న సందర్భంలోనే రాష్ట్రంలో ఇలాంటి అరాచకమైన పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో నుంచి వచ్చిన ఆచారము. రాష్ట్రంలో ప్రతి నెల నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల జీరో వేస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ అనే వినూత్న థీమ్తో కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని బైరాగపట్టణ నందు ఉన్న వెనుకబడిన తరగతులు కళాశాల బాలికల వసతి గృహంను సందర్శించి అక్కడ అమలు చేస్తున్న వ్యర్థ నిర్వహణ విధానాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసే సోర్స్ సెగ్రిగేషన్ పద్ధతిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో డీకంపోజ్ చేసి ఎరువుగా మార్చి అదే హాస్టల్ పరిధిలో ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలను పండించేందుకు వినియోగిస్తున్నారని చెప్పారు. దీని ద్వారా హాస్టల్కు అవసరమైన కూరగాయల కొనుగోలు వ్యయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. తడి చెత్త నుంచి ఉత్పత్తి అయ్యే ద్రవాన్ని హైడ్రోపోనిక్స్ విధానంలో వినియోగిస్తూ మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. పొడి చెత్తను ప్రతి గురువారం స్వచ్ఛరథం ద్వారా సేకరించి రీసైక్లింగ్కు పంపిస్తున్నారన్నారు. ఈ విధంగా హాస్టల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను సమర్థవంతంగా నిర్వహిస్తూ చెత్త నుంచి సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలోని అన్ని హాస్టళ్లు, ఆసుపత్రులు మరియు ఇతర సంక్షేమ సంస్థల్లో అమలు చేయాలని తెలిపారు. 1-2 నెలల్లో అన్ని సంస్థలు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, వసతి గృహాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం, తడి చెత్తని ఎట్లా ఎరువుగా వాడాలని దానికోసం ఇక్కడ తడి చెత్తని డీకంపోజ్ చేయడానికి అక్కడ మనము వాళ్ళకి పిల్లలతో పాటే చేపించాము. తద్వారా దాని నుంచి వచ్చే ఎరువుని హాస్టల్ పరిధిలోనే ఎరువుగా వాడి అక్కడ ఆకుకూరలు కానీ క్యారెట్, బీట్రూట్ అదేవిధంగా మిగతా కూరగాయలు పెంచడానికి ఎరువును వాడడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నెలసరి వెజిటబుల్ కొనుక్కోవడానికి అయ్యే బడ్జెట్లో అది తగ్గుతుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్వీయు ఆడిటోరియం వద్ద జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ థీమ్తో చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఎస్వీయు రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, మాజీ డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణలు పాల్గొని చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎస్వీయు లైబ్రరీ వద్ద పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనవరి 2025 నుంచి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రత్యేక థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ థీమ్తో యూనివర్సిటీలో చెత్త నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గత 7 సంవత్సరాల ముందు నుండి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని తెలిపారు. ఆయన పలు చోట్ల వినియోగం జరుగుతోందని తెలిపారు. ఇన్స్టిట్యూషన్లోని విద్యార్థుల్లో మార్పు వస్తే ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిర్మూలించవచ్చునని తెలిపారు. మన దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తను మనమే నిర్వహణ చేస్తే మనం మొక్కలకు వినియోగించవచ్చునని తెలిపారు. పొడి చెత్త రీసైకిల్ చేయించాలని తెలిపారు. జీరో వేస్ట్ కొరకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. 4 బిన్ సిస్టమ్ ద్వారా తడి, పొడి, ప్రమాదక వ్యర్థాలు, ఈ వేస్ట్ అనే 4 రకాలుగా చెత్తను వేరు చేసి ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హోమ్ కంపోస్ట్ చేసి మొక్కలకు ఎరువుగా వినియోగించుకునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్లాస్టిక్ బ్యాన్. సో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ మనము తిరుపతిలో 7 ఏళ్ల కిందటే దీని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా పెట్టారు. కానీ స్టిల్ మనం వాడుకున్నాం. సో మనం 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న కవర్స్ అనేవి వాడకూడదు. మనము ఇన్స్టిట్యూషన్స్లోనే కాదు, మన ఇంట్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వాటర్ బాటిల్స్ కానీ, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ కానీ, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం క్లాత్ కవర్స్ తీసుకెళ్ళడము. సో ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాన్ అని ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా మనము డిక్లేర్ చేస్తే సిటీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అవ్వడానికి ఉంటే దాని ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. మనకి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్స్ వాడాలని కోరుకుంటున్నా. ఈ మంత్కి జీరో వేస్ట్ అంటే మనకు వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనమే స్వయంగా వాటిని ఎరువులాగా చేసుకోవడం, ఎక్కడో తీసుకెళ్ళి పారేయకుండా మరి వాటిని మనమే కంపోజ్ చేసుకొని
మనమే మన ఇంట్లోనో, మన చెట్లకు, మన గార్డెన్లలో, మన పరిసరాలలో వాడుకునే విధంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మరి ఈ రోజున అవగాహన కల్పించడానికి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ స్కీమును తీసుకురావడం జరిగింది. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ ఎన్ మౌర్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చలివేంద్రాల ద్వారా సురక్షితమైన చల్లటి నీటితో పాటు మజ్జిగ కూడా అందిస్తున్నామని తెలిపారు. అలాగే నగరంలోని ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బందులు లేకుండా కూడలలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నీడ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు ఎండల్లో ఎక్కువ తిరగవద్దని తెలిపారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. నగరంలో మరిన్ని చలివేంద్రాలు, నీడ ఏర్పాటు చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ మధు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సమర్థవంతంగా పునర్వినియోగించుకోవడం ద్వారా వ్యర్థాలు రహితంగా మార్చాలని అసిస్టెంట్ కలెక్టర్ సి నరేంద్ర పాడేల్ చెప్పారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక పరిధిలో మురకంబట్టులోని ఏపీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సి నరేంద్ర పాడేల్, కమిషనర్ పి నరసింహప్రసాద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సురేష్, ఎంహెచ్ఓ డాక్టర్ పి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు, ఇతర కార్యాలయాలు, సంస్థల్లో వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేయటం, స్థానికంగానే హోమ్ కంపోస్టింగ్ చేసి కిచెన్ గార్డెన్స్ ద్వారా కూరగాయలు పండించాలన్నారు. ఈ సందర్భంగా వ్యర్థాలను వేరు చేయటం, హోమ్ కంపోస్టింగ్, కిచెన్ గార్డెన్పై అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణలో కంపోస్టింగ్ పిట్, వర్షపు నీటి ఇంకుడు గుంతను ఏర్పాటు చేయించారు. మొక్కలు నాటారు. నగరపాలక కార్యాలయంలో ప్రతిజ్ఞ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్ పి నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. నగరపాలక పరిధిలోని 50 వార్డుల్లో పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో రహిత సంస్థలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ, టీటీడీ ఉన్నతాధికారులు. తిరుమలలోనూ భక్తులకు ఉచిత రవాణా కోసం మరో 12 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. 34 ఈవీ కార్లను అధికారులు వినియోగిస్తున్నారు. తిరుమల తిరుపతి మధ్య పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలనే సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు 350 బస్సులను విడతల వారీగా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తొలి విడతలో 50 బస్సులను మంగళం డిపోకు కేటాయించారు. ఈ క్రమంలో తిరుమలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అనేక ఆటోమొబైల్ సంస్థలు తమ ఈవీ బస్సులను తిరుమల తిరుపతి మధ్య నడిపేందుకు పోటీ పడుతున్నాయి. టెండర్ల నిబంధనల మేరకు ఇటీవల కొన్ని సంస్థలు ముందుకు రాగా వాటి టెస్ట్ రైడ్లు మొదలయ్యాయి. తాజాగా న్యూటన్ ఆటో సంస్థకు చెందిన ఈవీ బస్సుల పనితీరును ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. డీపీటీఓ జగదీష్ ఆధ్వర్యంలో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బాలాజీ బృందం న్యూటన్ బస్సు టెస్ట్ రైడ్ చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, కాణిపాకం మధ్య టెస్టులను పూర్తి చేసిన వీరి బృందం 2 రోజుల నుంచి తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లలో బస్సును తిప్పుతూ పరిశీలన చేస్తున్నారు. ఫ్రంట్ డోర్తో పాటు మిడిల్ డోర్ సదుపాయం కలిగిన ఈ బస్సు తొలి 3 రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మలుపుల్లో సైతం సులువుగా ప్రయాణించడాన్ని గుర్తించారు. లోడ్, స్పీడ్, రేంజ్ వంటి వాటిని నమోదు చేసి త్వరలోనే వీరి బృందం నివేదిక సమర్పించనుంది. అలాగే మరికొన్ని సంస్థల ఈవీ బస్సులను కూడా పరిశీలన చేసి ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీంతో రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి మధ్య పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులే నడవనున్నాయి. దీని ఛార్జింగ్ పాయింట్స్, 1 కిలోమీటర్కి ఎంత రన్ అవుతుంది ఛార్జింగ్, ఇట్లాంటి టెక్నికల్ విషయాలన్నీ చూశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రన్నింగ్లో బాగా సక్సెస్ అయ్యింది. గత 2 డేస్ నుంచి మేము తిరుపతి తిరుమల ఘాట్ రోడ్డు కూడా పర్మిషన్ తీసుకొని ఘాట్ రోడ్డు పంపిస్తున్నాము. విత్ ప్యాసింజర్స్ ముందు ట్రయల్ రన్ చేసాము. డెడ్ లోడ్ పైన ట్రయల్ రన్ చేసి దాని తర్వాత ఇప్పుడు ప్యాసింజర్లతో పంపిస్తున్నాము. 2 డేస్ అయింది. ప్యాసింజర్లతో కూడా తిరుమల ఒక ట్రిప్ పోయేసి వస్తూ ఉంది. ఎక్కడ కూడా ఘాట్లో కూడా పోయేటప్పుడు దిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగలేదు.
ఈ బస్సు వచ్చేసి ఇప్పుడు ట్రయల్ బేస్ మీద ఇచ్చిన బస్సు 32 సీటింగ్ కెపాసిటీతో ఉన్నది. ఫుల్ ఏసీ కండిషన్డ్, 4 కెమెరాస్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్కేదానికి వీలుగా ఫుట్బోర్డు అప్ డౌను నీలింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ప్రతి టర్నింగ్లోనే ఈజీగా తిరుగుతుంది. బ్రేక్ కండిషన్ కూడా బాగానే ఉంది సార్. అదేవిధంగా ప్యాసింజర్లు ఎక్కాలన్నా దిగాలన్నా కూడా 2 డోర్లు ఉన్నాయి బస్సుకి. ఎవరైనా వికలాంగులు ముసలోళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ఎక్కాలనుకుంటే కొద్దిగా హాఫ్ అడుగు అంటే 6 అడుగు దాకా వాళ్ళకి డౌన్ అవుతుంది. అంటే మెట్టు బాగా కిందకి వెళ్తుంది. దాని ప్రకారం కూడా ప్యాసింజర్లు కూడా సౌకర్యంగా ఉంది సార్. తొండవాడలో వెలిసిన శ్రీ అగస్తీశ్వర స్వామి ముక్కంటి ఆలయ అభివృద్ధికి, స్వర్ణముఖి నది పరిరక్షణకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీవారి భక్తుడైన నవీన్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతి పత్రం సమర్పించారు. తొండవాడ వద్ద గల ముక్కోటి ఆలయం ఏదైతే ఉందో శ్రీ అగస్తీశ్వర ఆలయం ఆనందవల్లి సమేత ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని అక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి సెరికల్చర్ భవనాన్ని ఆలయానికి ఇస్తే అక్కడ ఆ ప్రాంగణంలో వచ్చే భక్తుల సౌకర్యార్థం మెరుగైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని, అదేవిధంగా స్వర్ణముఖి నదిలో పూర్తిగా కలుషితమైపోతుంది. స్వర్ణముఖిని భవిష్యత్ తరాల వారి కోసం సంరక్షించాలంటే ఆ పరివాహక ప్రాంతాలలో అన్నీ కూడా ఏదైతే గ్రామాలు ఉన్నాయో అక్కడ కలుషితమైపోతున్నటువంటి స్వర్ణముఖి నీటి కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పని మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వెంటనే స్వర్ణముఖి అనేది చాలా పవిత్రమైనటువంటి నది, దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉండాలి. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఖచ్చితంగా స్వర్ణముఖిలో ఎటువంటి కలుషితమైనటువంటి నీరు కలవకుండా తగు చర్యలు చేపడతామని చెప్పని, అదేవిధంగా అగస్తీశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సెరికల్చర్ స్థలాన్ని కూడా ట్రస్ట్కి ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేసినందుకు వారికి స్థానికుడిగా భక్తునిగా హృదయపూర్వకంగా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై రాష్ట్ర వణికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాళ్యం తేజావతి నేరుగా గ్యాస్ ఏజెన్సీలను సందర్శించి అధికారులను ఆరా తీశారు. రేణిగుంట మండల పరిధిలోని భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలలో సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని, బుక్ చేసిన రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వినియోగదారుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జి పాళ్యం తేజావతి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, మండల అధ్యక్షులు ప్రేమ్ రెడ్డిలతో కలిసి ఏజెన్సీలను సందర్శించారు. సిలిండర్ల డెలివరీలో ఎందుకు జాప్యం జరుగుతోంది, స్టాప్ రిజిస్టర్లు ఎలా ఉన్నాయి అన్న అంశాలపై మేనేజర్లు ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా తేజోవతి మాట్లాడుతూ, గ్యాస్ అనేది సామాన్య ప్రజల నిత్యావసర వస్తువు. బుక్ చేసిన వెంటనే సరఫరా చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉంది. కానీ రేణిగుంటలో అనవసర జాప్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే ప్రత్యక్షంగా తనిఖీ చేశామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ పరిస్థితులు అలాంటివి ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా ప్రతిరోజు సిలిండర్లు తగినన్ని ఇక్కడికి డెలివరీలు ఇస్తున్నప్పటికీ వీళ్ళు ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 15-20 రోజులు కాదు కదా, 30 రోజులు అవుతున్నా కూడా సిలిండర్ బుక్ అయ్యి డెలివరీ మెసేజ్ ఓటీపీ వచ్చి కూడా 10-15 రోజులు అవుతుంటే కూడా ప్రజలకు సిలిండర్లు తగిన సమయానికి అందించడం లేదు. దీనివల్ల ముఖ్యంగా మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆటోలు పెట్టుకొని, బాడుగలు పెట్టుకొని సిలిండర్లు తీసుకురావటం, తీసుకువెళ్ళటం, పైగా డెలివరీ చేస్తున్న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవటం, ఇక్కడుండే కార్యనిర్వహణ చేయటం, ఊర్ల మీద వెళ్ళి సిలిండర్లు డెలివరీ చేయకపోగా వచ్చిన ప్రజలకు సమాధానం చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నారు. అంటే వచ్చి అడిగితేనాక మంగళవారం వస్తుంది అన్నారు, మళ్ళీ బుధవారం వచ్చినాక ఫ్రైడే వస్తుంది అన్నారు. ఫ్రైడే వచ్చి పోతున్నాక మీ బిల్ వస్తే మేము చేస్తామన్నారు. అని చెప్పారు కదా, మొన్న 2 రోజులు బుక్ చేస్తే తెచ్చుకోండి మా నా వల్ల కాదు, ఇక్కడ లీవ్లో ఉన్నారు. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్. 11వ తేదీ బుక్ చేశాను. వచ్చి రాలా డెలివరీ బాయ్ సమానంగా ఫోన్ చేస్తారు, ఇంకా ఇది ఎత్తాడు లేక అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది. గుండె జబ్బులతో బాధపడే రోగుల కోసం అత్యాధునిక కార్డియాలజీ సేవలను అమరా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రేణిగుంట మండలం కరకంబాడిలో ఉన్న తిరుపతి అమరా హాస్పిటల్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరా హాస్పిటల్ గుండె విభాగం వైద్యులు మాట్లాడుతూ,
మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా నేడు గుండె జబ్బులు సర్వసాధారణమయ్యాయి. ఈ క్రమంలో బాధితులకు తక్షణ న్యాయమైన చికిత్స అందించడమే లక్ష్యంగా తిరుపతిలోని అమరా హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలో భారీ మార్పులు చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో చికిత్సలను చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, శివకృష్ణ, డాక్టర్ నౌషాద్, డాక్టర్ ఖ్వాజా ఉబేదుల్లా, సిబిఓ వేణుగోపాల్, విజయ్, పిఆర్ఓ మునినాథం తదితరులు పాల్గొన్నారు. సో ఇన్ని సంవత్సరాలుగా తిరుపతి ప్రాంత ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ మేము కార్డియాలజీ సేవలు అందించేవాళ్ళము. సో సార్ రాకతో మా టీం పరిపూర్ణమైంది. సో సార్ స్విమ్స్లో 30 సంవత్సరాలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి అక్కడ పదవి విరమణ పొందిన తర్వాత మాతో వచ్చి జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి మా సర్వీసెస్ని ఇంకా ఎక్కువ మందికి అందుబాటులో కలిగించడానికి కానీ ఇంకా ఎక్కువ మందికి సర్వ్ చేయడానికి కానీ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము. ఇక్కడ కార్డియాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. క్యాత్ ల్యాబ్ కానీ, ఇమేజింగ్ కానీ, కాల్షియం మేనేజ్మెంట్కి కావాల్సిన వస్తువులైన కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అయిపోతూ ఉంది. దానికి కారణాలు వచ్చి వేరియస్ థింగ్స్ ఇంక్లూడింగ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి ప్రజల్లో. అంతేకాక లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు ప్రజలు అగ్రెసివ్గా ఉన్నారు, ఫాస్ట్గా ఉన్నారు. దానివల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్, గుండెపోటు అంటారు ఎక్కువ వస్తుంది. ఆ గుండెపోటు ట్రీట్మెంట్ చేసేదానికి కూడా మన అమరా హాస్పిటల్లో కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు గంజాయి అమ్మకాలపై ఉంచిన ప్రత్యేక నిఘాలో భాగంగా నిర్వహించిన తనిఖీలలో భాగంగా గంజాయి అమ్ముతున్న నిందితుడి నుంచి భారీ స్థాయిలో గంజాయిని స్వాధీనం పరుచుకొని సదరు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ సిఐ మర్ధయ్య ఆచారి పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిన్న సాయంత్రము కొట్టెప్ప గారి సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుండి 1.800 కిలోలు అంటే 1 కేజీ 800 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని మిత్రుడు గౌరీ శంకర్ ఇతను కూడా ఒక 4-5 కేసుల్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. గంజాయి కేసుల్లో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. అతనిపై నిఘా పెట్టడం జరిగింది. అతన్ని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇతడు ప్రభుత్వ ఆల్రెడీ ఇతని మీద తిరుచానూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది. తర్వాత ఇతను వచ్చేసి తిరుచానూరు లిమిట్స్లో ఇంతకుముందు అక్రమంగా మద్యం బాటిల్లో అమ్మే కేసులు కూడా ఉన్నాయి. ఇతడు అలవాటు పడిన నేరస్తుడు. నిన్న ఇతని ప్రవృత్తి ఏమంటే తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో డైరెక్ట్గా వీళ్ళు బరంపూర్, ఒరిస్సా రాష్ట్రంలో బరంపూర్కి వెళ్తారు. అక్కడ వచ్చేసి వైన్ షాపుల దగ్గర ఈజీగా దొరుకుతుందంట గంజాయి. ఎంత కావాలంటే అంత దొరుకుతుందంట. 4 ఉంటే 6,000 వరకు పర్ కిలో అని చెప్తారంట. అవి తీసుకొని వచ్చేసి ఇక్కడ 10 గ్రామ్స్ ఉన్నటువంటి సాచెట్స్ తయారు చేస్తారు. ఒక్కో సాచెట్ 500 రూపాయలుగా కావాల్సిన విక్రయదారులకు, కాలేజీల దగ్గర వాళ్ళ ఎవరైనా కన్జ్యూమర్స్కు అమ్ముతుంటారు. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఇది రాబడిన ఎస్పీ సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనము నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి కర్నాల వీధి రామాలయంలో కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని కర్నాల వీధిలో ఉన్న శ్రీ రామాలయంలో కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రాల నడుమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా శ్రీరాముడు, సీతాదేవి కళ్యాణాన్ని నిర్వహించగా ఈ దృశ్యాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణోత్సవం కన్నుల పండుగగా మారింది. భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మాన్రోగించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసింది. శ్రద్ధతో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. శ్రీరామనవమి సందర్భంగా కర్నాల వీధిలో వెలిసినటువంటి శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా నిన్న అభిషేకాలు, పూజలు జరిగినాయి. ఈరోజు పొద్దున కళ్యాణోత్సవం జరిగింది. రేపు పొద్దున పట్టాభిషేకము, రేపు సాయంకాలం 7 గంటలకి తిరువీధుల్లో
ఊరేగింపు జరపబడను. అందరూ పాల్గొని దేవుడి కృపకి పాత్రగాలని దేవుణ్ణి ప్రార్థించుతున్నాను. త్రయాహ్నిక దీక్షను ప్రారంభించి స్వామివారికి 3 రోజుల పాటు మన దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా మొదటి రోజు పంచశుక్తానుసార పంచామృత అభిషేక కార్యక్రమము, సహస్రనామ పూజా కార్యక్రమములు, అలాగే రెండవ రోజు స్వామివారికి విశేష పూజ, తదుపరి శ్రీ హనుమత్ సమేత లక్ష్మణ సమేత సీతారామచంద్రమూర్తికి స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30న సోమవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణ వెల్లడించారు. తిరుపతి పశు వైద్య కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన వహిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ 2023 జూలై నుండి 2024 ఆగస్టు వరకు విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతి నివేదికను ఈ కార్యక్రమంలో సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 415 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నామని, అందులో ప్రతిభావంతులకు 35 బంగారు పతకాలు, 2 వెండి పతకాలు అందజేస్తామని ఆయన వివరించారు. మహారాష్ట్ర వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నితిన్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని డాక్టర్ జేవి రమణ ఈ సందర్భంగా వెల్లడించారు. విశ్వవిద్యాలయం యొక్క 13వ స్నాతకోత్సవానికి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు అధ్యక్షత వహించనున్నారు. నాగ్పూర్లోని మహారాష్ట్ర అనిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ నితిన్ వి పాటిల్ గారు ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా మరియు వక్తగా వ్యవహరించి స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జేవి రమణ జూలై 2023 నుండి ఆగస్టు 2024 వరకు విశ్వవిద్యాలయం సాధించిన పురోగతిని సమర్పించనున్నారు. టీటీడీ ఉద్యోగస్తులకు పీఆర్సీ, డీఏలు, ప్రమోషన్లు కల్పించాలని, తిరుమలలో జనతా హోటళ్లు స్థానికులకు ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు పెండింగ్ వేతనాలు, బోనస్లు చెల్లించాలి అంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసనకు దిగారు. ఈరోజు అమెరికా ముందు మన బలహీన పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి కారణం వ్యక్తిగత సమస్యల వల్లే ఈరోజు ఈ యుద్ధం వల్లే గ్యాస్ కొరత, అన్ని కొరతలు వచ్చాయి దేశంలో. రెండవది 1991 ఫిబ్రవరిలో కూడా యుద్ధం వచ్చింది. 91లో యుద్ధం వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు బతికున్నారు. యుద్ధాన్ని చూసి భయపడలేదు. మోడీలాగా సమర్థుడు, ధైర్యశాలి. ఢిల్లీ నుంచి టెహరాన్కి వెళ్ళాడు మాస్కో ద్వారా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తారీఖు 1991లో ఇరాన్కు రాజధాని టెహ్రాన్ నగరంలో కూర్చొని ప్రపంచ నేతలందరితో మాట్లాడినటువంటి ధీరశాలి మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన రాజీవ్ గాంధీ గారు అంతటితో ఆగకుండా సద్దాం హుస్సేన్తో మాట్లాడి యుద్ధాన్ని ఫిబ్రవరి 28, 1991లో విరమింపజేయడం జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మలుపు. ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజీవ్ గాంధీకే దక్కిందని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు యుద్ధానికి కారణం మోడీ గారి బలహీనతలు, ట్రంప్ దగ్గర లొంగిపోవడమే కారణం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, సీనియర్ నటి రమాప్రభ, టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. లేదంటే సర్వీస్ మ్యాటర్స్లో కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఇవన్నీ కూడా బాధ్యతతో చూసి బాధితులకు అండగా ఉండే విధంగా ఈ పని చేస్తామన్న సందర్భంలో స్వామివారిని కూడా దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన ఆశీస్సులు కోరటం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రజలకు ఏ కష్టం రాకుండా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే నిన్న శ్రీరామనవమి ఒకటి, తర్వాత ఈరోజు నా చిన్న కొడుకు మొదటి పుట్టినరోజు. స్వామివారి ఆశీర్వాదం మా పిల్లల మీద, కుటుంబం మీద, రాష్ట్రం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం అయితే జరిగింది. ఎప్పటిలాగే అయితే ఈ సంవత్సరం నుంచి ఏమనుకున్నామంటే మా కుటుంబ సభ్యులందరూ డొనేషన్ ఒకటి ఇవ్వాలి కంపల్సరీగా ప్రతిసారి పిల్లల బర్త్డే కని అనుకున్నాము. నేను అందరికీ చెప్తున్నానండి, వేరే వేరే బర్త్డేస్ అంటే ఎలాగో చేసుకుంటాం కానీ, వేరే రకాలుగా బర్త్డే చేసుకుంటాం కానీ, ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ డొనేషన్ ఇస్తే అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ రిక్వెస్ట్, అందరూ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,50,550 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,575 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,36,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 241 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ కాశ్మీర్లో మంచు చర్యల బీభత్సం, 6 మృతి. ఇకపై రాజధాని అమరావతికి ఇబ్బందులు ఉండవు, ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు హామీ. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం, 3 మృతి. విద్యార్థుల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఉద్ఘాటన. వేడుకగా సీతారాముల కళ్యాణం, రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.